హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు హోమియోపతి డాక్టర్ భరద్వాజ్ గారు. సార్తో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ప్రజెంట్ జనరేషన్లో చాలామంది వెయిట్ లాస్ వల్ల వెయిట్ లాస్ అవ్వాలని చాలామంది తినకపోయినా వెయిట్ అయిపోతున్నాం, తిన్నా వెయిట్ అయిపోతున్నాం, ఆ టెన్షన్కి ఇంకా వెయిట్ అయిపోతున్నాం. సో మీరు ఎలాంటి సజెషన్స్ ఇస్తారు? నార్మల్గా వెయిట్ లాస్ అవ్వాలంటే ఏమైనా రెమెడీస్ ఉంటే కూడా చెప్పండి సార్. డెఫినెట్గా అండి. సో మీరు తిన్నా వెయిట్ లాస్ అవుతారన్నారు, తినకున్నా వెయిట్ లాస్ అవుతారండి. దాంట్లో సగం కరెక్ట్ ఉంది, సగం తప్పు ఉంది. అంటే నార్మల్గా అంటారు కదా సార్, తినకపోయినా నువ్వు వెయిట్ అయిపోతావు, లేదు తినాలి సఫిషియెంట్గా కొంచెం తినాలి అని. మనము ఎంత తినాలి అనే దానికంటే ఏం తినాలి అనే దానిపైన వెయిట్ గెయిన్, వెయిట్ లాస్ అనేది ఉంటుంది. సో మీరు బాగా కార్బోహైడ్రేట్ తింటున్నారనుకోండి, తప్పకుండా వెయిట్ గెయిన్ అవుతారు. సో మీరు రోజుకు ఒక పూట 2 పూటలు తిన్నా, చాలామంది ఏం చెప్తారంటే, సార్ నేను పొద్దున్న తింటాను, రాత్రి తింటాను. పొద్దున కార్బోహైడ్రేట్ తింటారు, రాత్రి కార్బోహైడ్రేట్ తింటారు, వాళ్ళు డెఫినెట్గా వెయిట్ అవుతారు. లేదంటే సార్ నేను రోజుకు 10 సార్లు తింటున్నాను కానీ కార్బోహైడ్రేట్ తినట్లేదు, వాళ్ళు డెఫినెట్గా వెయిట్ లాస్ అవుతారు. సో వెయిట్ లాస్ అనేది ఎన్నిసార్లు తింటున్నాం, ఎంత తింటున్నాం అనే దానిపైన చాలా తక్కువ డిపెండ్ అయి ఉంటుంది. ఎక్కువ డిపెండ్ అయ్యేదంటే ఏం తింటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన వాళ్ళు పొద్దున్న లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తారు, రైట్, కాఫీ తాగుతారు, పొద్దున టిఫిన్, మధ్యాహ్నం భోజనము, ఈవినింగ్ స్నాక్స్, నైట్ మళ్ళీ భోజనము, మళ్ళీ మిడ్ నైట్ బిర్యానీలు. ఈ మధ్య మిడ్ నైట్ బిర్యానీలు కాకుండా ఎర్లీ మార్నింగ్ బిర్యానీలు. రోజుకు 6 పూటలు తింటున్నారు. ఈ 6 పూటలు తినేదే కాకుండా మధ్యలో కాఫీలు, టీలు, బర్గర్లు, పిజ్జాలు, కూల్ డ్రింక్లు, ఇవన్నీ తింటే హెల్త్ చెడిపోతుంది. అని మళ్ళీ ఫ్రూట్ జ్యూస్లు. సో మనిషి పొద్దున్న నుంచి రాత్రి వరకు తింటున్నాడు, తినేది మొత్తం కార్బోహైడ్రేటే. ఇంత కార్బోహైడ్రేట్ తింటే డెఫినెట్గా వెయిట్ గెయిన్ అనేది 100%. సో మెయిన్గా ఏంటంటే ఎన్నిసార్లు తింటున్నాడు అనే దానికంటే ఏం తింటున్నాడు. లేదు మీరు కార్బోహైడ్రేట్ తినట్లేదు, మంచి ఆకుకూరలు తింటున్నారు, రోజుకు 10 సార్లు తినండి ఆకుకూరలు, ఏం ప్రాబ్లం లేదు. కాయగూరలు తింటున్నారు, 10 సార్లు తినండి. నట్స్ తింటున్నారు, ఒక పెద్ద చేతి నిండా నట్స్ తినండి, రైట్. మంచి మీట్ తింటున్నారు, మటన్ తింటున్నారు, చికెన్ తింటున్నారు, బాగా తినండి. సార్, ఈ మీట్ అన్నారు కదా, ఈ మాంసాహారం తిన్నప్పుడు మనం వెయిట్ గెయిన్ అవుతామంటారా? మాంసాహారం తిన్నప్పుడు వెయిట్ ఎవరు గెయిన్ కారండి. మాంసాహారంతో పాటు ఎవరైతే అన్నం తింటారో, లేకపోతే కూల్ డ్రింకులు తాగుతారో, లేకపోతే షుగర్ వేసిన జ్యూసులు తాగుతారో, బర్గర్లు, పిజ్జాలు, ఐస్ క్రీమ్లు, ఎప్పుడైతే మాంసాహారం అనేది కార్బోహైడ్రేట్తో కంబైన్ చేస్తారు అప్పుడు వెయిట్ గెయిన్ అవుతారు. కానీ మాంసాహారానికి ఈ ప్రపంచంలో ఎవ్వరు వెయిట్ గెయిన్ కారు. సో మన పూర్వీకులు 10,000 సంవత్సరాల ముందు హంటింగ్కి వెళ్ళేవాళ్ళు, వాళ్ళు తినేదంతా మాంసాహారమే, రైట్. వాళ్ళు ఎవ్వరు వెయిట్ లేరు. ఎందుకంటే అప్పట్లో మనకు రైస్ కానీ, వీట్ కానీ, మెయిజ్ కానీ, జావరు, బాజ్రా, రాగి, జొన్నలు, సద్దలు, కొర్రలు ఇవన్నీ ఏం లేవు. ప్యూర్ మీట్ తినేవాళ్ళు, ఆకుకూరలు తినేవాళ్ళు, కాయగూరలు తినేవాళ్ళు, గుడ్లు తినేవాళ్ళు, రైట్. దొరికితే నట్స్ తినేవాళ్ళు. సో ఏ ప్రాబ్లం ఉండేది కాదు. ఎప్పుడైతే మనిషి అగ్రికల్చర్ చేయడం స్టార్ట్ చేశాడో, మీరు ఎప్పుడన్నా అడవికి వెళ్ళి చూడండి, మీకు ఎక్కడ కార్బోహైడ్రేట్ అనేది దొరకదు. బియ్యపు గింజలు అడవిలో ఎక్కడ దొరకవు మీకు, రైట్. దొరికినా కూడా ఒక 10 గింజలో 20 గింజలో దొరుకుతాయి. దాన్ని మన మనిషి తెచ్చి పెద్ద పెద్ద అడవులన్నీ కొట్టేసి అక్కడ కల్టివేషన్ చేసి ఇంత కార్బోహైడ్రేట్ తినడం వల్లే ప్రాబ్లమ్స్ తప్పితే, కార్బోహైడ్రేట్ తినకుండా మీరు ఇంకా ఏది తిన్నా ప్రపంచంలో ఎవరు లావుగారు. అంటే సార్, ఈ వెయిట్ గెయిన్ అనేది మనం తీసుకునే ఫుడ్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉంటుంది. 99% ఫుడ్డే. మిగిలిన 1% చాలామంది ఏమంటారంటే నిద్ర అంటారు, నిద్ర లేకపోతే వెయిట్ గెయిన్ అవుతారంటారు, లేకపోతే ఎక్సర్సైజ్ లేకుండా వెయిట్ గెయిన్ అవుతారంటారు, లైఫ్లో స్ట్రెస్ ఉంటే వెయిట్ గెయిన్ అవుతారు. ఇవంతా ఒక 10% కాంట్రిబ్యూషన్ అంతే. మిగిలిన 90% వచ్చి ఫుడ్డే. ఫుడ్ కనుక మీరు తింటే ప్రపంచంలో 100 మందిని తీసుకొని వచ్చారనుకోండి, ఒబేసిటీ ఉన్న వాళ్ళని, 99 మందికి ఫుడ్ కరెక్ట్ చేస్తే 99 మంది తగ్గిపోతారు. ఓన్లీ 10% ఎఫెక్ట్ అనేది నిద్ర లేకపోవడం కానీ, స్ట్రెస్ ఉండడం, ఇదంతా చాలా తక్కువ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మేజర్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చి డైట్, ఏం తింటున్నారు, మొత్తం కార్బోహైడ్రేటే తింటున్నారు. సో అదే వెయిట్ గెయిన్ కావడానికి రీజన్. సార్, చాలామంది ఎర్లీ మార్నింగ్ టైమ్స్లో కొన్ని జ్యూసెస్ తాగుతారు. సో మీరు ఏదైనా సజెస్ట్ చేస్తారా మా వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకి? రైట్. జ్యూస్ అంటే ఏం చేస్తారంటే, నార్మల్గా పండ్లు తీసుకొని వచ్చి, రైట్, దాంట్లో బాగా పిండి, దాంట్లో ఉన్న ఫైబర్ అంతా తీసి బయటపడేసి దాంట్లో కొంచెం షుగర్ వేసుకొని తాగుతున్నారు. ఇలా చేస్తే ప్రపంచంలో ఎవడన్నా వెయిట్ గెయిన్ అవుతాడు.
మీరు వెయిట్ గెయిన్ కావాలి, వెయిట్ లాస్ కావాలి అంటే పండ్లు మానేయాలి ఫస్ట్. పళ్ళల్లో ఉండేది మొత్తం షుగరే. పళ్ళు ఎందుకు తీయగా ఉంటాయి? వాటిలో షుగర్ ఉంటుంది కాబట్టి. కానీ చాలా మంది సజెస్ట్ చేస్తారు కదా సార్, జ్యూసెస్ తాగండి హెల్దీ ఉంటుంది, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంటుంది అని, గ్లో వస్తుంటుంది. రైట్. సో వీళ్ళంతా ఎవరంటే సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్. ఏ డాక్టరు అంటే నాలెడ్జ్ ఉన్న డాక్టరు ఎవరు పొద్దున్నే లేచి జ్యూస్ తాగరండి. జ్యూస్లో ఏముంటుంది? షుగర్ ఉంటుంది. షుగర్ ఒక్కసారి మీ బాడీలోకి వెళ్ళిందంటే ఇన్సులిన్ రైజ్ అవుతుంది. ఎప్పుడైతే ఇన్సులిన్ రైజ్ అవుతారో మీరు ఆ రోజు ఫ్యాట్ బర్నింగ్ అనేది ఆగిపోతుంది. సో ఎప్పుడైతే మీరు షుగర్స్ తగ్గిస్తారో, ఫర్ ఎగ్జాంపుల్ నేను మా రిలేటివ్స్కి ఒకరికి హార్ట్ అటాక్ వచ్చి స్టంట్ వేశారు. స్టంట్ కాదు, బైపాస్ చేశారు. ఆ రోజు వెళ్ళా హాస్పిటల్కి, కార్పొరేట్ హాస్పిటల్. ఆయనకి పొద్దున ఇంత పెద్ద జ్యూసు, మధ్యాహ్నం ఇంత పెద్ద జ్యూసు, రాత్రి ఇంత పెద్ద జ్యూసు, మొత్తం షుగర్ వేసి ఇస్తున్నారు. ఆ షుగర్ తాగితే ఏమవుతుంది? మళ్ళీ హార్ట్ అటాక్ వస్తుంది, మళ్ళీ పేషెంట్ వచ్చి అడ్మిట్ అవుతారు. అదే హాస్పిటల్ పెద్ద హాస్పిటల్, అది మనకు ఇక్కడ సికింద్రాబాద్లో ఉంటుంది. 15th ఫ్లోర్లోనో 28th ఫ్లోర్లోనో ఉన్నారు ఈ పేషెంట్. నేను కిటికీలోంచి బయటికి చూశాను. కిటికీలోంచి బయటికి చూస్తే మొత్తం ఒక 3-4 పెద్ద బిల్డింగ్స్ కనిపించాయి. ఈ 3-4 పెద్ద బిల్డింగ్స్ అన్నీ కార్డియాక్ హాస్పిటల్సే. సో మీరు ఎంత షుగర్ కన్నా తింటే అంత హార్ట్ అటాక్స్ వస్తాయి. సో అంత ఈ కార్డియాలజిస్టులకు కానీ అంత డాక్టర్లకు డబ్బులు వస్తాయి. ఆ డబ్బులతో బిల్డింగ్స్ కడతారు. సో మీరు హెల్దీగా ఉండాలి అంటే సింపుల్, షుగర్స్ మానేస్తే హెల్దీగా ఉంటారు, వెయిట్ లాస్ అవుతారు. మీరు షుగర్ తీసుకున్నన్ని రోజులు మీరు వెయిట్ గెయిన్ అవుతూనే ఉంటారు. సో హాస్పిటల్స్ పైన హాస్పిటల్స్ వస్తూనే ఉంటాయి. సార్ ఇంకోటి విన్నాను నేను, ఈ చియా సీడ్స్ అని, సబ్జా సీడ్స్ అని, ఇవి తాగడం వల్ల బాడీలో ఉన్న హీట్ కంట్రోల్ అయ్యి కొంచెం వెయిట్ లాస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అన్నారు. అది నిజమే అంటారా? చియా సీడ్స్ అసలు ఓకేనా, బాడీకి తీసుకోవచ్చా సార్? 100% రాంగ్ అండి. చియా సీడ్స్ పైన మెయిన్గా ఒక ఇదేంటంటే, చియా సీడ్స్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇస్తాయంటారు. బట్ omega-3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మనకు అనిమల్ ఫుడ్స్లోనే ఉంటాయి, ఫిష్లోనే ఉంటుంది. సో చియా సీడ్స్లో ఎటువంటి పరిస్థితిలో omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండవు. దాని ప్రికర్సర్ ఉంటుంది, అది omega-3 ఫ్యాటీ యాసిడ్గా కన్వర్ట్ కావడం అనేది చాలా తక్కువ. బట్ చియా సీడ్స్ నేను కూడా ఎవ్రీడే తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటా అంటే చియా సీడ్స్లో మంచి ఫైబర్ ఉంటుంది, బోత్ సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్. ఈ సాల్యుబుల్ ఫైబర్, ఇన్సాల్యుబుల్ ఫైబర్ మన గట్ బ్యాక్టీరియాని మెయింటైన్ చేయడానికి, మన మైక్రోబయోమ్ని బాగా మెయింటైన్ చేయడానికి పనికొస్తుంది. మనకు బల్క్ని ఇవ్వడానికి. సో మనం వెయిట్ లాస్ అంటే ఏంటి? ఆకలి తగ్గియాలి, సెటైటీ పెంచాలి. ఆకలి అంటే మనకు ఏదైనా తినక ముందు వచ్చేటప్పుడు హెడేక్, వామిటింగ్, షివరింగ్, దీన్నంతా హంగర్ అంటారు. రైట్. మనం ఏదైనా ఫుల్గా తిన్న వెంటనే మనకు వచ్చే సాటిస్ఫాక్షన్ని సెటైటీ అంటారు. ఈ చియా సీడ్స్ దేనికి పనికి వస్తాయంటే ఈ సెటైటీని పెంచడానికి. అంటే లో క్యాలరిక్ ఫుడ్, అంటే క్యాలరీస్ తక్కువ ఉంటాయి, స్టిల్ సెటైటీ అనేది ఉంటుంది అనమాట. అందుకు పనికి వస్తాయి తప్పితే చియా సీడ్స్ వల్ల వేరే మీరు చెప్పినట్టు ఏ యూజ్ లేదు. సార్ ఓవరాల్గా చూసుకుంటే మరి ఈ డైట్కి సంబంధించిన మంచి ఫుడ్ తీసుకోవాలంటే మీరు ఏం ఫస్ట్ చెప్తారు సార్? డైట్కి సంబంధించింది ఫస్ట్ ఏమి తీసుకోవాలనే దానికంటే ఏమి తినకూడదు అనేది ఇంపార్టెంట్ అనమాట. 2 వస్తువులు మానేయాలి మీరు ఫుడ్లో. ఒకటేంటంటే కార్బోహైడ్రేట్స్, 2 omega-6 ఫ్యాటీ యాసిడ్స్. అంటే కార్బోహైడ్రేట్స్ కొంచెం తీసుకోవచ్చు సార్, మొత్తమే అసలు పక్కన పెట్టేసేయాలంటారా? మీరు ఏ ఫుడ్ తీసుకున్నా దాంట్లో కొద్దిగా కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆకుకూరలు, కాయగూరలు తీసుకోండి, దాంట్లో 5-6% కార్బోహైడ్రేట్ ఉంటుంది, అది సరిపోతుంది. సో ఎప్పుడైతే కార్బోహైడ్రేట్ కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే 3 మెయిన్ ఫుడ్ గ్రూప్స్. ఒకటి తేనె, బెల్లము, చక్కెర. మీరు తేనె అన్ని రూపాల్లో, బెల్లం అన్ని రూపాల్లో, చక్కెర అన్ని రూపాల్లో, ఇదంతా కార్బోహైడ్రేటే. సెకండ్ కార్బోహైడ్రేట్ ఎక్కడి నుంచి వస్తుందంటే సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటాం అనమాట. సీరియల్స్ అండ్ మిల్లెట్స్ అంటే రైస్, వీట్, మేజు, జావర్, బాజ్రా, రాగి, జొన్నలు, సద్దలు, కొర్రలు, అరికెలు, ఇవన్నీ సీరియల్స్ అండ్ మిల్లెట్స్ కింద వస్తాయి, పిండి పదార్థం. ఇక్కడి నుంచి కార్బోహైడ్రేట్ వస్తుంది. ఇంకా థర్డ్ ప్లేస్ ఎక్కడి నుంచి కార్బోహైడ్రేట్ వస్తుందంటే ఫ్రూట్స్. ఇంత పెద్ద మామిడి పండు, రైట్, లేకపోతే ఒక పనస పండు, వీటిలో అన్నిట్లో కార్బోహైడ్రేట్ ఉంటుంది. ఇవన్నీ మానేస్తే వెయిట్ లాస్ అవుతారు. దీంతోపాటు omega-6 ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కడ ఉంటాయంటే సీడ్ ఆయిల్స్, సన్ఫ్లవర్ ఆయిల్, సాఫ్లవర్ ఆయిల్, ఏవైతే విత్తనాల నుంచి ఆయిల్ వస్తుందో దాంట్లో ఈ omega-6 ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ మానేసి మీరు ఇంకా ఏవన్నా తినండి, ఎంతన్నా తినండి. బకెట్ ఆకుకూరలు తినండి, బకెట్ కాయగూరలు తినండి, ఒక పెద్ద మగ్గులో నట్స్ తినండి, లేకపోతే మంచి పల్సెస్ తినండి. ఆ పల్సెస్ కూడా అంత ఎక్కువ తినవద్దు, బాగా ఇవి మొలకలు అంటారు, మొలకలు బాగా తినండి. ఇవి తింటే ఎవ్వరు వెయిట్ లాస్ కారు. ఎప్పుడైతే నేను చెప్పిన ఈ 3 కేటగిరీస్ తింటారో, షుగర్స్, జాగరీ, హనీ, తేనె, బెల్లము, చక్కెర, సీరియల్స్ అండ్ మిల్లెట్స్,
ఫ్రూట్స్ తింటారో వాళ్ళు మాత్రమే లావ్ అవుతారు, వేరే వాళ్ళు ఎవ్వరు లావ్ కాదు. సార్ ఓవరాల్గా చాలా మాకున్న డౌట్స్ క్లియర్ చేసినందుకు థ్యాంక్స్ అండి.